కానీ ఆ సంతోషంలో, ఆ యొక్క ఆనందంలో ఎంతో ఎగ్జైట్మెంట్తో వెళ్తున్న మొర్దెకై మాత్రం హామానుకి మోకరించలేదు, నమస్కారం చేయలేదు. అప్పుడు హామానుకి చాలా కోపం వచ్చింది. ఇంటికి వెళ్ళి ఏం చేశాడు, ఆ విషయాన్ని భార్యకు చెప్పారు, అక్కడున్న ఆయన సేవకులకు చెప్పారు. వాళ్ళందరూ ఒక ఐడియా ఇచ్చారండి, నువ్వు మొర్దెకై కోసం ఉరికొయ్య ఒకటి చేయించు, రేపు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకి మనవి చెయ్యి. చూసారా, ఇవంతా జరగడానికి కారణం ఏంటో తెలుసా? ఎస్తేరుకి దేవుడు పెట్టిన ఆలోచన. నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళకి అది చెప్పొద్దు, విందుకు రమ్మని 2 సార్లు ఆహ్వానించు కదా. మనలో కూడా దేవుడు అనేకమైన ఆలోచనలు పెడతారు. ఆలోచనలు పెట్టినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఒక్కసారి రూఢిపరచుకో, 2 సార్లు రూఢిపరచుకో, అడుగు దేవుణ్ణి. కానీ ఆ ఆలోచన కరెక్టా కాదని నీకు రూఢిపరచుకున్న తర్వాత ఆ ఆలోచన అనుసారంగా దేవుడి